ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 11 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. వ్యాఖ్యానాంశం ప్రార్థన. వ్యాఖ్యానం. ఒక పుస్తకం నా దగ్గరకు తేబడింది. అందులో అమెరికా దేశస్థురాలకు ఒక స్త్రీ దీని గూర్చి వ్రాస్తూ ఏం చెప్పిందంటే, క్రీస్తు మన వంటి వాడయుండెను గనుక పాపమును జయించు శక్తి కావాలని రాత్రంతయు పోరాడి గెలిచెను అని. ప్రియులారా, అది దుర్బోధ. గమనించండి ప్రియులారా, అది దుర్బోధ. క్రీస్తు కేవలము పాపము లేనివాడై ఉన్నాడు. అలాగైతే రాత్రంతా ప్రార్థించవలసిన అవసరత ఏమంటే మనకు మాదిరి కొరకే. నా వెంబడి రండి అన్నాడు మత్తయి సువార్త 4:19. కాబట్టి రక్షింపబడిన వారు మనుషులను పట్టు జాలరులు కాగోరితే క్రీస్తు వెంబడి ప్రార్థనలో కూడా వెళ్ళవలసింది. ఇట్లున్నదా? లేదు. ప్రసంగం 1 గంట కానీ ప్రార్థన 10 నిమిషాలు మాత్రమే చేయువారు మన ఎదుట తిరుగుతూ ఉన్నారు. ఇది పొరపాటు కనుకనే ఫలం అంతగా ఫలించలేకపోయిరి అనేకులు. చదువరి సహోదరుడా, నేడే గొప్పగా ప్రార్థించండి. నిద్ర కంటే ఎక్కువగా ప్రార్థనను ప్రేమించండి. మంచి భోజనం తినటం కంటే ప్రార్థన చేయుట యందు ఇష్టపడండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో క్రొమ్మరించుడి అని కీర్తనల గ్రంథం 62వ కీర్తన 8వ వచనం చెబుతున్నట్లు, క్రీస్తును నమ్మిన మీరు ప్రార్థనలో పోరాడండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.